వినండి. మరి దేవుడు నన్ను రక్షించుకున్నాడు, మారు మనసు ఇచ్చినాడు, రక్షణ ఇచ్చినాడు. మరి మేము అన్యుల కుటుంబంలో నుంచి వచ్చినాం, మేము మంగళ వాళ్ళము, భారపరచ మేము. అయితే అంతకుముందు మాకు దేవుడు అంటే తెలియదు, దేవుడు అంటే ఇష్టం ఉండేది కాదు, దేవుడు అంటే కూడా అంత ఆసక్తి ఉండేది కాదు. మామూలుగా అందరితో పాటు లోకంలో కలిసి ఉండేవాళ్ళము. అటువంటి పరిస్థితుల్లో మరి ఎంతోమంది కూడా దేవుని గురించి చెప్తా ఉన్నారు, వింటా ఉన్నాము, మరి సువార్తలు పెడతానే ఉన్నారు. ఎన్ని పెట్టినప్పటికి కూడా మేము ఇంకా అందరిలాగానే వస్తారులే, పని పాట లేదు, వాళ్ళకి ఏదో వస్తారు చెప్తారు, మరి వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయేమో, మరి వేరే వాళ్ళు ఎవరైనా ఇస్తారేమో, మరి సంస్థలు ఏమైనా పంపిస్తాయేమో అని చెప్పేసి అనుకొని అంతగా శ్రద్ధగా తీసుకోలేదు. కానీ మరి నాకున్న సమస్యలను బట్టి, నాకున్న ఇబ్బందులను బట్టి, శ్రమలను బట్టి, మరి అంతకుముందు ఎంతమంది ఎక్కడికి పోయినా ఎన్ని చేసినా మరి మాకు సమస్యలు తీరలేదు. కాబట్టి నాకున్న సమస్యల్ని మరి యొక్క యేసు ప్రభు వారికి మొర్ర పెట్టుకుంటే మరి ఆయనకు అప్పగిస్తే తీరుస్తాడేమో అని చెప్పేసి, మరి తీరిస్తేనేమో రావచ్చు, తీర్చకపోతే రాకపోయినా పర్లేదు అని చెప్పేసి నమ్మకం అయితే లేదు యేసు ప్రభు వారి మీద. ఏంటంటే ఏదో ఒక రాయి వేయటం అంటారు కదా, కొండకు ఒక వెంట్రుక వేసి లాగితే వస్తేనే కొండ వస్తుంది, లేకపోతే వెంట్రుక ఊడుద్ది అన్నట్టుగా నేను మరి యేసు ప్రభు వారిని అనుకున్న పనులు చేయకపోతే, నాకున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే ఇంకొంచెం మరి అవమానించడానికి కూడా అవకాశం